నమస్తే. దిస్ ఇస్ భావన కిచెన్ రెసిపీస్. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈరోజు స్పెషల్ ఎంతో టేస్టీ అయిన అండ్ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అండ్ జ్యూస్ ఆల్సో. జ్యూస్ అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ సమ్మర్‌లో మెయిన్ ఇంపార్టెంట్ జ్యూస్ కాబట్టి. సో పుచ్చకాయలో ఇలా లెమన్ యెల్లో అండ్ గ్రీన్ కలర్‌లో మిక్సప్ ఉన్న కలర్‌ని వాటర్ మెలన్‌ని తీసుకోండి. చాలా స్వీట్‌గా ఉంటుంది. సో ఇలా రౌండ్‌గా కట్ చేసుకొని ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో తింటూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తూనే మనం చేసామా అన్నట్టుగా ఉండాలి. సో అవి పక్కన పెట్టుకొని ఇలా కీరా ఉంటుంది కదా, కీరాని ఇలా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు తీసుకొని ఇలా సీడ్స్ లేకుండా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని, కీరా ముక్కలు, మళ్ళీ 2 లెమన్ తీసుకున్నాం కదా మనము, నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్న గింజలు లేకుండా రసం వేసుకొని, ఇప్పుడు గుప్పెడు పుదీనా వేసుకోండి. పుదీనా మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే పుదీనా అనేది ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేయకుండా కూలింగ్గా ఉండేటట్టుగా చూస్తుంది. అండ్ సమ్మర్లో చాలా అవసరం అండ్ హైడ్రేటెడ్గా కూడా ఉంటారు. పుదీనా మస్ట్ అండ్ షుడ్గా వేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి ఒక బౌల్లో, ఎందుకంటే మనం అందులో పుదీనా అవన్నీ వేసాం కదా. సో మనం తాగేటప్పుడు కొద్దిగా థిక్గా ఉంటుంది, మరీ జ్యూస్ లాగా ఉండదు. సో తప్పకుండా స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ పక్కా వేసుకోవాలి, ఎందుకంటే అడిషనల్గా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ని వేసుకొని పుదీనా కొద్దిగా పైన చేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఈ సమ్మర్లో డే బై డే అయినా కనీసం తాగడానికి ట్రై చేయండి. వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చూసేద్దామండి. బయట నార్మల్గా మనం ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటాం కదా, సో అందులో అసలు ఐస్ క్రీమే లేదు, మొత్తం కెమికల్స్తో తయారు చేసేవే ఉన్నాయి. సో ఇలా పిల్లలకైనా ఎవరికైనా కూడా ఫ్రూట్స్తో చేసివ్వండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఫ్రూట్స్ కూడా వాళ్ళకి అలవాటు చేస్తే, ఇలా చేసిస్తే కూడా ఇష్టంగా తింటారు. సో కంప్లీట్గా పెద్ద పుచ్చకాయ తీసుకున్నాను కాబట్టి హాఫ్ ఐస్ క్రీమ్స్ అయ్యాయి, హాఫ్ జ్యూస్ పట్టుకున్నాను కదా. సో మీరు చిన్న పుచ్చకాయ తీసుకున్నట్టయితే ఏదన్నా ఒక్కటే చేయండి, ఐస్ క్రీమ్స్ ఆర్ జ్యూస్ చేయండి, ఎందుకంటే మనం వాటర్ అసలు యాడ్ చేయట్లేదు కాబట్టి తక్కువ క్వాంటిటీలో అవుతుంది చిన్నది తీసుకుంటే. సో ఇక్కడ నేను హాఫ్ జ్యూస్ పట్టాను, హాఫ్ ఐస్ క్రీమ్స్ చేశాను, ఒకటి సరిపోయింది కంప్లీట్గా. నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయట్లేదు ఇందులో. సో పుచ్చకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఆ ముక్కలన్నీ వేసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని, ఒకటి ఇలాంచి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఐస్ క్రీమ్స్ మౌల్స్ ఉంటాయి కదా, అవి లేకపోయినా కానీ గ్లాస్లో వేసుకోండి. వేసుకుంటే కూడా ఐస్ క్రీమ్స్ చాలా బాగా వస్తాయి వాటర్ మెలన్వి. ఇలా దానిపైన క్యాప్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ క్యాప్స్ పెట్టుకోండి. లేకపోతే నార్మల్ గ్లాసులలో వేస్తే మాత్రం ఏదైనా కవర్ మాత్రం ఫాయిల్ ఇట్లాంటి కవర్స్ ఉంటాయి కదా, అలా కవర్స్ మన ఇంట్లో ఉన్న డైలీ వేర్ కవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఒక 5 అవర్స్ పాటు డీప్ ఫ్రీలో పెట్టేస్తే చాలు. ఎంతో టేస్టీ అయిన వాటర్ మెలన్ ఐస్ క్రీమ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. జ్యూస్లు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇలా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ తప్పకుండా ట్రై చేయండి. సో మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం భావన కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.